హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి రుచులు. ఈరోజు మన వీడియోలో ఒక కేజీ బియ్యం పిండితో చాలా టేస్టీగా మురుకులను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఇలా ఒక పెద్ద బేసన్లోకి ఒక కేజీ బియ్యం పిండిని తీసుకున్నాను. ఈ పిండిని ఇలా జల్లించి తీసుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి ఇలా ఒక కప్పు వరకు పుట్నాలను తీసుకోవాలి. ఈ పుట్నాలను మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పప్పును ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా పుట్నాల పొడి అంతా ఈ బియ్యం పిండిలో కలిసేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు నువ్వులను వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్రను కొంచెం దంచి వేసుకోవాలి. చూడండి, ఇలా కాస్త వక్క ముక్కగా దంచి ఇందులోకి వేసేసుకోవాలి. ఆ తర్వాత మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. నేను ఇక్కడ ఒక 2 స్పూన్ల వరకు కారాన్ని వేస్తున్నాను. అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేస్తున్నాను. వీటన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 గంటల వరకు వేడి ఆయిల్ని వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే నెయ్యి కానీ వేసుకోవచ్చు. ఇలా ఈ వేడి నూనె అంతా పిండిలో బాగా కలిసేలాగా ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. నూనె అంతా ఇలా పిండికి పట్టించిన తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఈ పిండిని మెత్తగా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత దీనిపై ఈ పిండి ఆరిపోకుండా ఇలా ఒక కవర్ని వేసి ఈ విధంగా అనుకోవాలి. ఆ తర్వాత ఇలా మురుకులు చేసే మిషన్ తీసుకొని కొద్దిగా ఇలా పిండిని ఒక సైడ్ నుండి తీసుకుంటూ కవర్ని కప్పేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఇందులోకి వేసేసుకొని ఇలా ఒక గరిటె పైన కొద్దిగా ఆయిల్ రాసేసుకోవాలి. ఫస్ట్ టైం కాబట్టి ఒకసారి ఇలా రాసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ రాసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మురుకుల పావులతోని ఈ విధంగా అనుకుంటే సరిపోతుంది. చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఈ విధంగా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ వేడైందా లేదని చూసుకోనికి కొద్దిగా పిండి ముద్దని ఈ విధంగా వేసి చెక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఈ పిండి ముద్ద పైకి తేలుతుంది. దీన్ని ఇలా తీసేసి మనం చేసి పెట్టుకున్న ఈ మురుకులను ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. ఇలా కాలిన తర్వాత వీటిని తీసేసి ఇలా ఒక బేషన్లోకి వేసుకుందాం. అంతే అండి, ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. చూడండి, అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. హెల్తీగా ఇంట్లోనే స్నాక్స్ తినాలనుకున్నట్లయితే ఇలా అప్పటికప్పుడు తక్కువ పిండితోనైనా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి స్కూల్కి స్నాక్స్గానైనా పెట్టవచ్చు. చాలా బాగున్నాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండి చాలా ఈజీగా చేసుకునే ఈ మురుకుల రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.